లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల నాకు మాత్రం ఇది ఇప్పుడు చాలా బ్లాక్స్ క్లియర్ అయిపోయినాయి సార్. నాకు ఒక ఇంతకుముందు అదే సార్. ఇప్పుడు ఇంతకుముందు నాకు కొద్దిగా జరుగుతా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నాకు క్లారిటీ ఒక రూట్ మ్యాప్ అనేది ఒక రూట్ అనేది ఏర్పడినట్టు అయింది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. అసలు ఏ విధంగా చేయాలి ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఒక రూట్ అనేది క్లియర్ అయింది సార్. అమౌంట్ కూడా నాకు ఇప్పుడు రావడం మొదలైంది సార్. ఇంతకుముందు జాబ్ చేసేవాడిని, ఇప్పుడు బిజినెస్ లేకి స్టార్ట్ చేస్తున్నాను సార్. బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. వెరీ గుడ్ మా, కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలో నాకు ఫ్లో కూడా బాగా పెరిగింది సార్. అమౌంట్ నాది కాదు కానీ నా దగ్గరికి దాదాపు ఒక్కొక్క రోజు 8 లక్షలు 10 లక్షలు అలాగా నా చేతికి వచ్చి వెళ్ళినాయి సార్. వేరే వాళ్ళ అమౌంట్ నేను ఫ్లో అనేది మొదలైపోయింది సార్. ఇప్పుడు మీ క్లాస్ అటెండ్ అయిన మొదటి రోజు నుంచి సార్ 24/7 మీరు మా పక్కనే ఉండి నడిపిస్తున్నట్టున్నారు సార్. నిద్రలో కానీ, నిద్ర లేచినప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, ప్రతి సమయంలో ఎలా చేయాలా, తినేటప్పుడు ఓకే మితంగా తినాలి, పడుకునేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు ప్రతి టైంలో మీరు పక్క నుండి నడిపిస్తున్నట్టే ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లైఫ్ లో చాలా గొప్ప బ్లెస్సింగ్స్ రావాలని ఆ డివైన్ పవర్ తో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. అలాగే సార్ తదాస్తు. ఇప్పుడు తదాస్తు. ఈ పాజిటివ్ పీపుల్ అందరినీ మీరు గ్యాదర్ చేసినారు కదా సార్. ఇలాగే ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనం ఏదైనా ఒక ఫండ్ జనరేట్ చేసి మీరు ఏదైనా మంచి కార్యాలకు యూజ్ చేస్తే బాగుంటుందని నా కోరిక సార్. సార్ ఇక్కడ నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతంగా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టాలి. మీరున్నారు అవును సార్, సార్. మీ దగ్గర ఉన్న డబ్బు మీ బంధువులలో, మీ మిత్రులలో, మీ కుటుంబము, మీ చుట్టుపక్కల నైబర్స్ అక్కడే మీరు ఖర్చు పెట్టాలి. అవన్నీ ఒక దగ్గర పోగు చేసి ఇంకేదో చేయడం అది కాదు. నేను కోరుకుంటుంది ప్రతి వ్యక్తి తన మనీ తన చుట్టూనే ఖర్చు పెట్టేసేయాలి. ఓకేనా సార్? అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.